గల్ఫ్లో ఉన్న వాళ్ళందరూ దళిత బహుజనులు ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఉపాధి సరిగ్గా లేకను ఏదో రకరకాల కారణాల వల్ల వలస వెళ్తున్నారు. అక్కడ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మనము చూసుకోవాలి. మీరు ఇందాక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవకాశాలు ఇవ్వాలన్నారు. తప్పకుండా మొన్న ఆర్మూర్ నుంచి గెలిచిన బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు వారు దుబాయ్లో ఒక కూలీగా పనిచేసిండు. కూలీగా పనిచేసి వచ్చిండు. ఇప్పుడు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీ టికెట్ ఇస్తే గెలిచిండు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే గల్ఫ్లో పనిచేసిన వాళ్ళకు, గల్ఫ్ కార్మిక నాయకులకు, కార్మికులకు కూడా ప్రధాన రాజకీయ పార్టీలు అవకాశం ఇస్తే తప్పకుండా గెలుస్తారు. మాకు ఇక్కడ అన్నిటికంటే ఒక పెద్ద అసెట్ ఏంటంటే డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు వారి అంబాసిడరు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఒక అంబాసిడర్గా పనిచేసినారు. ఆయన ఎంబీబీఎస్ ఎంఎస్ చదివిన ఒక గొప్ప సర్జన్. తర్వాత ఈ అంతర్జాతీయ వ్యవహారాల్లో మంచి పట్టున్న వ్యక్తి. గత 9 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నారు ఎన్ఆర్ఐ వ్యవహారాల్లో. వారి నాయకత్వంలో ఇప్పుడు మనం అనుకున్న ఈ కోరికలన్నీ కూడా తీర్చొచ్చు. కాకపోతే ఒక ఫీడ్బ్యాక్ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో, ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా వాళ్ళ గొంతు నా ద్వారా నేను వినిపించాలనుకుంటున్నా. నా తర్వాత లాస్ట్ చివరిలో నంగి దేవేందర్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. హలో ఫ్రెండ్స్, అయితే బయట నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే గత నెల రోజులుగా మాకు విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి గల్ఫ్ నుంచి. అన్న ఏమైంది, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయింది, మరి ఇంకా ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు, గల్ఫ్ బోర్డు 5 లక్షల రూపాయలు ఏదో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇచ్చిండ్రు, అది అట్లా కాదు కదా, ఏదైనా ఒక స్పష్టమైన జీవో ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి చనిపోయిన వాళ్ళకు ఇస్తామంటే ఎట్లా, పాత వాళ్ళు కూడా 2000 మంది చచ్చిపోయినారు, అప్పుడు కేసీఆర్ ఇవ్వలేదు, మరి ఆ పాత బకాయి కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది కదా అని అది అడుగుతున్నారు. తర్వాత కొంతమంది ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లలో, వీటిలలో కూడా మీకు తెలుసు చాలా అగ్రెసివ్ కూడా 10 ఏళ్ళు ఓపిక పట్టిర్రు. అప్పుడు అంత పెద్ద ఉధృతం ఏం లేదు, కానీ ఇప్పుడు ఒక 7 నెలలు ఆగడానికి కూడా మన వాళ్ళకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా ఏమైంది ఇంకా ప్రక్రియ స్టార్ట్ కాలేదని చెప్పి. మన వాళ్ళు ఎట్లా అంటే ఫేస్బుక్ లైవ్లు అక్కడ ఇక్కడ ఇవన్నీ వీడియోలు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు 500 కోట్ల బడ్జెట్ పెడితే స్వచ్ఛమైన ఆవు పాలతోని రేవంత్ రెడ్డి గారు మేము మీకు పాలాభిషేకం చేస్తాం అని చెప్తున్నారు. ఒకవేళ లేకపోతే రేవంత్ రెడ్డి మంచోడే, కానీ ఆ రోజు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళవి మేము దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తాం. రేవంత్ రెడ్డికి మీరు చెప్తలేరు కరెక్ట్గా, ఆయన మంచోడే, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు. కాబట్టి మీకు అంటే మేము ఆవు పాలు కావాలన్నా అగ్గిపెట్ట కావాలన్నా మీకు ఆ రోజు మేము ఆ పాలాభిషేకం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తాము. చేయకపోతే మాత్రం మీ దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తాము. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఏ శవం వచ్చినా మీ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు ఇంటి ముందటనే శవాలు తీసుకొచ్చి పెడతామంటారు. అంటే మిత్రులారా మీరు అర్థం చేసుకోవాలి, ఉద్యమకారులకు ఎంత కష్టము అంటే గోడ దెబ్బ తగులుతుంది, చెంప దెబ్బ తగులుతుంది. అటు పోతే గోడ తగులుతుంది, ఇటు వస్తే చెంప దెబ్బ తగులుతుంది. అంటే మేము ఇలా ఇరుక్కపోయి ఉన్నామన్నట్టు. అంటే ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ చేయకపోతే మేము మార్కెట్లో తెల్లారు లేస్తే రోడ్డు మీద తిరిగేది ఏమంటే మేము దొరుకుతున్నాము, దూరంగా ఉన్న వాళ్ళు దొరకరు. అంటే ఈ సమస్య చాలా క్లిష్టంగా ఉంది. తర్వాత దీనికి బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు కూడా ఇట్లా ఎదురు చూస్తున్నారు. ఏదన్నా జరిగితే ఒక మంచి కార్యక్రమం చేసుకుందాం, రోడ్ల వెనక్కి పోదాము, ఈ దిష్ట బొమ్మలు దగ్ధం చేద్దామనే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ నేను మీకు ఇంకోటి చెప్తున్నా బ్రదర్, ఇది మనం ఒక పార్టీలకు అతీతంగా చేయాల్సిన ఉద్యమం. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం బుదిరికిద్దాము, బతలాడుకుందాము, ఉన్న వాళ్ళని చేసి ఈ బడ్జెట్ వచ్చేటట్టు చేసుకుందాము. అట్లనే కేంద్రంలో ఉన్న మన ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ 3వ సారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టడం కానీ వాళ్ళ కోసం చేయడం, ఆ విషయాలు కూడా చేయాలి. దానికోసం కూడా మనం మాట్లాడాల్సిన అవసరమైతే ఉంది. అయితే ఇప్పుడు మాకు గల్ఫ్ సంఘాల నాయకులకు ఒక విచిత్రమైన పరిస్థితి అంటే రోజు 5 నుంచి 6 కాల్స్ వస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళకు. అంటే 2000 మంది చనిపోయారు గత 10 ఏళ్లలో. ఆ 2000 మంది వాళ్ళు కాల్ చేసేది ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు, మరి ఎక్కడ అప్లికేషన్ పెట్టుకోమంటారు, 5 లక్షలు ఇస్తా అన్నారు కదా, ఎక్కడికి పోమంటారు అంటే ఇంకా ఆగండి, ఇంకా జీవో రాలేదు, విధి విధానాలు రాలేదని చెప్పినట్టు ఇప్పుడు మాకు అదే కాల్ సెంటర్ లాగా అయిపోయింది అన్నట్టు మా పరిస్థితి.